గురువారం విశేషమైన రోజు. ఈరోజు మంత్రబలంలో రుద్రాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈరోజు విశేషంగా ఆరిద్ర నక్షత్రం, రుద్రుడు జన్మించిన నక్షత్రం. ఆ నక్షత్రానికి దేవత రుద్రుడు. ఈ నక్షత్రంలో మనం రుద్రాయ నమః అనే నామాన్ని జపిస్తే మనలో ప్రేమ మరియు అంతఃకరణ శుద్ధి మరియు మనపై మనకి విశ్వాసం పెరుగుతుంది. విశేషమైన నామం ఓం రుద్రాయ నమః. ఈ నామాన్ని జపించి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు పొందుదాం. ఓం రుద్రాయ నమః. 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 అందరూ కూడా చక్కగా ఈ నామాన్ని జపించండి. రుద్రాయ నమః అంటే చాలా విశేషమైన అర్థాన్ని అందిస్తుంది ఋగ్వేదంలో, మరి విశేషంగా సంస్కృత గ్రంథంలో. రుద్ర అంటే ప్రేమ, రుద్ర అంటే అంకిత భావాన్ని చూపిస్తూ ఉంటుంది. అంత గొప్ప నామం ఈ రుద్ర అంటే. అందుకే ఈరోజు అందరూ కూడా రుద్రనామస్మరణ చేయండి, ఆ పరమేశ్వరుని ఆశీస్సులు పొందండి కూడా. ఇక ఇదే శనివారం రోజు మనకందరికీ కూడా మహాప్రదోషం అంటే శని ప్రదోషం ఉంటుంది. శని త్రయోదశి అనొచ్చు. ఈ శనివారం రోజు శని త్రయోదశి పుష్య నక్షత్రంలో ఉంటుంది. పుష్య నక్షత్రాధిపతి ఎవరు? శని. ఈ పుష్య నక్షత్రంలో ఎవరు జన్మించినా వాళ్ళు శని దశలో జన్మిస్తారు. గుర్తుంచుకోండి, పుష్య నక్షత్రాధిపతి శని మరియు శనివారం కూడా కలిసి వచ్చింది మరియు శని త్రయోదశిగా అది మారింది. ఆ రోజు సాయంత్రం ఎవరైతే శనేశ్వర ఆలయాలకి వెళ్తారో, ఎవరైతే విశేషంగా శని దోషం నుంచి ముక్తి పొందాలి అనుకుంటారో, ఎవరైతే శని దోషాల నుంచి విముక్తి చెందాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించవచ్చు, ఏం చేస్తే శని దోషం పోతుంది, శని గ్రహం ఏ స్థానంలో ఉండడం వల్ల మీకు ఎటువంటి చెడు జరుగుతుంది, దానికి మీరు సూక్ష్మ పరిష్కారాలు ఆ రోజు ఏం చెయ్యొచ్చు అనే అద్భుత విషయాన్ని తెలియచేస్తాను. శనివారం కూడా శని త్రయోదశి రోజు జాగ్రత్త ఓంకార కార్యక్రమాన్ని వీక్షించి ఆ రోజు చెప్పే పరిష్కారాలని ఆచరించండి. మీ జన్మజాతకంలో శని దోషాలుంటే ముక్తి పొందొచ్చు. అటువంటి అద్భుతమైన రోజు. ఆ రోజు ఓంకార కార్యక్రమాన్ని వీక్షించండి, ఆ రోజు పరిష్కారాలు చెప్తాను, దాన్ని ఆచరించండి. మీ జాతకంలో ఉన్న శని దోషాల నుంచి ముక్తి పొందొచ్చు. ఇక మీకు అందరికీ కూడా ప్రతిరోజు ఒక మంచి మాట, మంచి మంత్రాన్ని, మంచి విషయాల్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఇదే విధానంగా ప్రతిరోజు కూడా మంచి విచారాలు, ఎన్నో నూతనమైన విషయాలని కూడా మనం గ్రహిస్తూ ఉన్నాం. శమీవృక్షం. శమీవృక్షంలో విశేషమైన శక్తి ఉంటుంది. జమ్మి చెట్టు శమీవృక్షం. ఈ శమీవృక్షం రూట్స్లో శివవీర్యం ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. శమీవృక్షం అగ్నితత్వము అని శాస్త్రం చెబుతుంది. అదే కారణానికి శమీవృక్షానికి పూజిస్తూ ఉంటాం. శం శని శమయతి. గుర్తుంచుకోండి, శనిని శమించే శక్తి అందులో ఉంది అని. శమీవృక్షంలో కాళికాదేవి నివాస స్థానము అని కూడా కొన్ని గ్రంథాలు తెలియచేస్తున్నాయి. శమీవృక్ష పత్రిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అదే విధానంగా ఆ వృక్షాన్ని పూజించడం వల్ల కూడా మనకి ఎంతో ఉపకారం ప్రాప్తిస్తుంది. ఈ ప్రకృతి వరదానంగా మనకి ఎన్నో అందిస్తుంది. అటువంటి కొన్ని విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. శమీ పత్రాన్ని మంగళవారం, శుక్రవారం తెచ్చి లేదా ప్రతిరోజు తెచ్చి దుర్గాదేవికి శమీపత్రంతో పూజిస్తూ ఉంటే, లేదో కాళికాదేవికి పూజిస్తూ ఉంటే, ఓం కాళీ మహాకాళీ కాళికా పరమేశ్వరి సర్వానందకరీ దేవి నారాయణి నమోస్తుతే అంటూ ప్రతిరోజు కాళీ లేదా దుర్గాదేవికి ఆ ఒక శమీ పత్రంతో అర్చిస్తూ ఉంటే ఎటువంటి శత్రువులున్నా శత్రు విమోచనం జరిగిపోతుంది, శత్రు స్తంభన జరుగుతుంది, శత్రు బాధ నుంచి
పరిపూర్ణమైన విముక్తి పొందొచ్చు. గుర్తుంచుకోండి, మనకి తెలియకుండానే శత్రువులు సృష్టి అయిపోతారు కొన్నిసార్లు. అటువంటి శత్రువుల నుంచి మనం బయటికి రావాలి అంటే ఈ దుర్గామాతకు కానీ లేదు కాళికాదేవికి కానీ శమీపత్రంతో హారం చేసి లేదు శమీపత్రంతో ఇంట్లోనే పూజించడం ఇటువంటిది ఆచరిస్తే పరిపూర్ణంగా శత్రువుల నుంచి ముక్తి చెందుతాం. అదే విధానంగా శమీపత్రం నుంచి శివుడికి పూజించడం వలన మనకి కనకము ప్రాప్తిస్తుంది. కనకము అంటే ఏంటి అంటే ఏదైనా మనకి ఆపదలో ఉన్నప్పుడు, ధనము మనకి కొరత ఉన్నప్పుడు ధనముంటేనే ఆ ఆపద నుంచి బయటపడతాము అనే ప్రసంగాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అటువంటి సమయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ సమయంలో ఆ ధనం ప్రాప్తించడానికి కోసం మనము ప్రేమతో శమీపత్రాన్ని తీసుకెళ్ళి శివుడికి సమర్పించి వస్తే ఖచ్చితంగా మీకు కావాల్సిన ధనం మీకు ప్రాప్తిస్తుంది. అది యూనివర్సల్, అంటే ప్రకృతి ఆ సమయానికి మీకు ఏది ప్రాప్తించాలో అది ప్రాప్తించేలా చేస్తుంది. అటువంటి అద్భుతంగా మనకి శమీపత్రం అందిస్తూ ఉంటుంది. ఈ శమీపత్రానికి చాలా శక్తి ఉంటుంది. దీనికి చాలా పురాణాలు కూడా ఉన్నాయి. కుబేరుడి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయాలి అనుకుంటే ఒక మహారాజు, ఆ మహారాజు ఎన్నో యాగాలు ఎన్నో పుణ్యకార్యాలు చేసి ఉంటాడు. తర్వాత ఒక బ్రాహ్మణోత్తమం కోసం కుబేరుడు నాపైన యుద్ధానికి వస్తున్నాడు అని తెలుసుకొని ఆ కుబేరుడు ఆ శమీ వృక్ష వనాన్ని బంగారు వనంగా మార్చేశాడు. ప్రతి పత్రము ప్రతి ఆకు కూడా బంగారుగా మారిపోతుంది. అందుకే దాన్ని మనము విశేషంగా పూజిస్తూ ఉంటాము. బంగారంగా దాన్ని మార్చుకొని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం. అయితే శమీ వృక్షంలో ఔషధ గుణాలు ఉన్నాయి. ఎవరికైనా అనారోగ్య సమస్య ఉన్నవారు, చాలా భీకరమైన అనారోగ్యం ఉంది, త్వరలోనే మరణం ప్రాప్తిస్తుంది అనేవారు కూడా ప్రతిరోజు లేదా వారానికి ఒక్కరోజైనా శమీ వృక్షం కింద వెళ్ళి ఒక చెంబు నీరు పోసి అక్కడ కూర్చొని మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. సకల మృత్యువుల నుంచి విముక్తి చెందుతారు. విజయం ప్రాప్తిస్తుంది, శత్రుజయం ప్రాప్తిస్తుంది, ధనం ప్రాప్తిస్తుంది, అంతేకాదు ఆరోగ్యం కూడా ప్రాప్తిస్తుంది. అంత గొప్ప వరాన్ని శమీ వృక్షం అందిస్తుంది. ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం. చాలామందికి ఆహారం తిన్న తర్వాత కడుపు వాపుగా అనిపించడం, అజీర్ణ శక్తి అనిపించడం, ఇలాంటి సమస్యలు ఈ కాలంలో ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే వాళ్ళు తినే ఆహారాన్ని బట్టి ఆ ఆహారం పొట్టలోకి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే ఈ ఒక కెమికల్ యాక్షన్స్ అని చెప్పచ్చు. కొందరికి ఆహారం తినంగానే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. కొందరికి ఆహారం కడుపులో పడంగానే ఏదో బాధగా టయర్డ్గా ఉంటుంది. అంటే ఇది ఆరోగ్య సమస్య అనే అర్థం. చాలామంది గమనించండి, ఆహారం తినేటప్పుడు వాళ్ళ చెమటలు కారుతూ ఉంటాయి. ఇది కూడా ఒక సమస్యనే. ఇది సమస్య కాదు అని మాత్రం అనుకోకండి. కొందరికైతే ఆహారం తిన్న వెంటనే వాళ్ళకి ఆవులింపులు ఎక్కువ వస్తూనే ఉంటాయి. ఆహారం తినంగానే ఎంత చురుకుగా ఉన్నవారు కూడా కొందరు డల్ అయిపోతూ ఉంటారు. ఆహారం తింటే మనం ఇంకా చురుకుగా అవ్వాలి. చాలా టైర్డ్గా ఉన్న వాళ్ళు భోజనం తినంగానే మళ్ళీ గట్టిగా అయిపోతారు. పొలంలో పనిచేసే వాళ్ళు చూడండి, మధ్యాహ్నం 1 గంటకి వాళ్ళు మంచిగా ఆహారం తింటే ఇంకా 4 అవర్లు పనిచేస్తారు. అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు అని అర్థం. ఎప్పుడైతే అన్నం తినంగానే వాళ్ళు టయర్డ్గా అవుతున్నారు, వాళ్ళకి ఏదో నిద్ర మంకొస్తుంది అంటే వాళ్ళు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని అర్థం. అందుకే ఆహారం తినిన తర్వాత జీర్ణశక్తి చక్కగా పెరగాలి. మరియు ఆహార పదార్థాల నుంచి రిలీజ్ అయ్యే ఆమ్లాలు ఉంటాయో అవి లివర్లో ఉన్న ఆమ్లాలు 2 కలిసినప్పుడు అక్కడ విడుదల అయ్యే ఒక ఆమ్లాల వల్ల ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. దాని నుంచి అది ఎటువంటి ఆమ్ల రిలీజ్ అయినా అది మన ఆరోగ్యంగా మార్చడానికి, మన శరీరానికి అనుగుణంగా మార్చడానికి అద్భుతమైన ఆయుక్షేమంగా మనం చూస్తున్నాము. ఇది సోంపు. చాలామంది ఎక్కడైనా హోటల్స్లో భోజనం తినిన తర్వాత సోంపు టేబుల్ పైన ఎక్కడైనా ఒక చోటు పెట్టింటారు. సోంపుని తింటారు. ఎందుకు అంటే గాస్ట్రైటిస్ని కంట్రోల్ చేస్తుంది. ఏదేదో నూనెలో ఉడికిచ్చింటారు, ఏం ఆయిల్ యూజ్ చేసింటారో, అక్కడ శుభ్రత ఉందా లేదా మనకి ఏం తెలీదు. ఆహారం తినిన తర్వాత సోంపు తినడం వల్ల జీర్ణశక్తి మంచిగా అవ్వతూ మరియు రక్త ప్రసరణలో కూడా ఆక్సిజన్ లెవెల్ పెంచి మనల్ని యాక్టివ్గా ఉండేలా చేస్తుంది. సోంపుని ఆహారం తినిన తర్వాత సేవించే వారికి
వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు ఆహారం తినిన తర్వాత, యాక్టివ్గా ఉంటారు, మరియు మెమొరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అని వైద్య నిపుణులు తెలియచేస్తున్నారు. సోంపు పూర్వం నుంచి వచ్చిన అద్భుతమైన ఔషధ గుణాల్లో ఇది కూడా ఒకటి. ఆహారం తినిన తర్వాత దీన్ని సేవించడం వల్ల ఫుడ్ ఇన్ఫెక్షన్స్ని కూడా తగ్గిస్తుంది. దయచేసి ప్రతి ఇంట్లో డైనింగ్ టేబుల్ పైన కాస్త సోంపుని పెట్టండి. ఇది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రము అని ఏం ఆలోచించేదొద్దు. ఆహారం తినిన తర్వాత ఒక చిటికెడు సోంపుని తినడం అలవాటు చేసుకుంటే లివర్ ఫంక్షన్ చక్కగా జరుగుతూ ఉంటుంది. దానివల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తుంది. రేపు దివ్యమైన పూజ, రేపు శుక్రవారం కదా, పైగా శ్రావణ శుక్రవారం. చాలామంది లాస్ట్ శుక్రవారం, దానికి ముందు అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరమహాలక్ష్మి పూజని చేస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో ఆచరించడానికి కానివారు రేపు ద్వాదశిలో విశేషంగా అమావాస్యకి ముందొచ్చే శుక్రవారంలో వ్రతాలు చేస్తూ ఉంటారు. రేపు కూడా విశేషమైన రోజే. అందువలన రేపు ఉదయం పారిజాత పుష్పాలు ఎక్కడైనా లభిస్తే పారిజాత పుష్పాలతో చిన్నగా ఒక మాల చేసి ఆ పారిజాత పుష్పాలతో తయారించిన మాలని లక్ష్మీ విగ్రహానికి అలంకరించి లక్ష్మీదేవికి శ్రద్ధాభక్తితో పూజించి అమ్మవారు ముందు ఒక నిమ్మ పండుని పెట్టి దానిపై చక్కగా కుంకుమార్చన చేయండి. కుంకుమార్చన చేసిన తర్వాత ఆ మహామంగళారతి నీరాజనం అయిన తర్వాత ఆ నిమ్మ పండుని తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళల్లోకి ఆ నిమ్మ పండుని వేసేసి ఇంట్లో ఎక్కడైనా హాల్లో కానీ లేదా వాకిలి ఎదురుగా కానీ ఇంటిలోపు ఎక్కడైనా ఒక చోటు అమావాస్య వరకు దాంట్లోనే వదిలేయండి. అమావాస్య అయిన తర్వాత దాన్ని కట్ చేసి బయట పడేయండి, డస్ట్బిన్లోకి వేసేయండి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి అంటే దారిద్ర లక్ష్మి బయటికి పారిపోతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లక్ష్మి అనుగ్రహం కూడా ప్రాప్తిస్తుంది. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం తులసి మొక్క దగ్గర విప్ప నూనెతో 2 దీపాలు వెలిగించి తులసికి 9 ప్రదక్షిణలు చేసి తదుపరి మహావిష్ణు ముందు నెయ్యి దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల సఖ్యత కలుగుతుంది, కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది.